నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ప్రధాన అంశాలు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తున్న కేటీఆర్ కు భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరిన జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్. కామారెడ్డి జిల్లాలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాల్. వర్షాకాలం నేపథ్యంలో వైద్యాధికారులు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశం. కామారెడ్డి జిల్లాలో ఆగదు చేతపులు దాడి ఘటనలు. భయభ్రాంతులకు గురవుతున్న అటవీ ప్రాంత ప్రజలు. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ రైల్వే గేట్ అవస్థలు పడుతున్న వాహనదారులు. వారిని నిర్మించి సమస్య పరిష్కరించాలని స్థానికుల డిమాండ్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణను ప్రగతి పదంలో ముందుండి నడిపించారని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ అన్నారు. ప్రతిపక్షమైన క్రమశిక్షణ కలిగిన క్రియాశీలక కార్యకర్తలుగా పార్టీకి ఎల్లప్పుడూ అండగా ఉంటూ కేటీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసం వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గంప గోవర్ధన్ బారాసాత్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఐటీ పురపాలక సంఘం మంత్రిగా కేటీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. పలు శాఖల మంత్రిగా ఉండి ఆ పదవికి వన్నె తెచ్చారన్నారు. యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూసే విధంగా అభివృద్ధి చేసే సాఫ్ట్వేర్ కంపెనీలను తెలంగాణకు తెచ్చిన ఘనత కేటీఆర్ కి దక్కుతుందన్నారు. మునుముందు కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుతూ కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువ నీవే కేటీఆర్ అన్నా. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుకా. నువ్వు సమత మమతల పిలుపా సాగే ఉద్యమకే కా. వేదన తీర్చిన వెలుగే నీవన్నా. అన్నా రామన్నా తారక రామన్నా. అన్నా రామన్నా భవితకు బలమన్నా. నీవై మా శ్వాస నీవై మా వెంట ఉంటావు. మా గోస తీర్చావు పిట్ట పిలుపుక నేనున్నానంటావు. మా గుడిసె గూటిలో కష్టాలు తీర్చే ఆలోచనే నీవు. మా తడిసె కన్నులో కన్నీళ్లు తుడిచే చేయూతవే నువ్వు. ఏ తరములు మరవని చలువా ఈ తరముకు వేస్తేవి తోవా. ఏ నాయకుడుండడు నీలా నీ చూపులు మాకే నీడా. ఏ జన్మల బంధము కేటీఆర్ అన్నా. అన్నా రామన్నా తారక రామన్నా. అన్నా రామన్నా భవితకు బలమన్నా. కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. భవిష్యత్తులో తెలంగాణకు
కాబోయే ముఖ్యమంత్రి, యువ నాయకుడు, అన్ని రంగాల్లో మేధాశక్తిని ఇప్పటికే నిరూపించినటువంటి యువ నాయకుడు మన కేటీ రామారావు గారు. వారు 100 సంవత్సరాల ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి వారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు జిల్లా అధ్యక్షులు ఏదైతే గ్రీటింగ్ మన స్థానిక మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు చెప్పినారు, వారు చెప్పినట్టే వారు ఆయురారోగ్యాలతో ఈ రాష్ట్రాన్ని పాలించాలని ఆకాంక్షిస్తూ వారి నాయకత్వంలో అనుకోకుండా పుట్టినరోజు తెల్లారే మన జిల్లాకు రావడము విశేషము. కాబట్టి అన్నగారి ఆదేశానుసారము కామారెడ్డి నియోజకవర్గం నుంచే వారిని వెల్కమ్ చెప్తూ నర్సన్నపల్లి ఏదైతే వెల్కమ్ ఆర్చ్ అన్నగారు కట్టించారో అక్కడి నుంచి కార్ల ర్యాలీ రూపంలో రేపు లింగంపేట వరకు మనం అందరం వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి గోవర్ధనన్న గారి ఆదేశానుసారం ఇక్కడున్న కార్యకర్తలు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రేపు నర్సన్నపల్లి ఏదైతే ఆర్చ్ ఉన్నదో మున్సిపల్ అక్కడికి వస్తే 11 గంటలకు అక్కడ కేటీఆర్ గారు వస్తారు. వారికి స్వాగతం చెప్పి మనం అందరం కూడా వెళ్దామని, ఇందులో అందరూ పాల్గొనాలా. ఎందుకంటే ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో ఎట్లయితే మనము బర్త్డే గ్రీటింగ్ తెలిపినామో రేపు నేరుగా వారికి తెలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఆశిస్తున్నాము, రేపు రావాలి. జై తెలంగాణ. సాధారణంతో పోలిస్తే వర్షాకాలంలో 20% అధికంగా రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. వైద్యాధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్య, భోజన, వసతి సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గాంధారి మండలంలో విస్తృతంగా పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిప్పారం వాగుపై గల లేవెల్ బ్రిడ్జిని అధికారులతో కలిసి పరిశీలించారు. గత వర్షాకాలంలో లేవెల్ బ్రిడ్జిపై నుండి వరద నీరు ప్రవహించి రాకపోకలకు ఇబ్బంది అయిన దృష్ట్యా ఈసారి ముందు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాంధారి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పిల్లర్ స్థాయి వరకు నిర్మాణం పూర్తయినందున మిగతా నిర్మాణం కూడా వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను, మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ రిజిస్టర్, ఆసుపత్రిలో పారిశుద్ధ్యం తీరును పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం గాంధారి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను కలెక్టర్ పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రతిరోజు మెను ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని వేడివేడిగా వండి వడ్డించాలని విద్యాలయ ప్రత్యేక అధికారిని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రాజమ్మ తాండాలో చిరుతపులి మేకల మందపై దాడి చేసింది. చిరుత 3 మేకలను అడవిలోకి లాకెళ్లడంతో తాండా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. వరుస పులి ఘటనలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
కామారెడ్డి జిల్లాలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. రామారెడ్డి మండలం కన్నాపూర్ తాండా శివార్లో కాటోత్ రమేష్ వ్యవసాయ పని ముగించుకొని తన ఆవు దూడను చేను వద్ద కట్టేసి వెళ్లాడు. ఉదయం 6 గంటలకు వెళ్లి చూసేసప్పటికీ దూడ అక్కడ కనిపించకపోవడంతో వెతికాడు. చివరికి అడవిలో దూడ చనిపోయిన స్థితిలో కనిపించింది. దాని పెద్ద పులి తిన్నట్టు ప్రచారం జరిగినప్పటికీ ఆ వ్యక్తి చిరుతపులి దాడి చేసిందని అటవీ శాఖ అధికారులకు తెలిపాడు. ఫారెస్ట్ అధికారులు కూడా చిరుతపులి దాడి చేసిందని నిర్ధారించారు. పులి ఎక్కువగా గుహల్లో తలదాచుకుంటాయని, మండలంలోని సింగరాయపల్లి అన్నారం గుహల్లో ఆపరేషన్ కొనసాగుతుందని మాచరెడ్డి ఎఫ్ఆర్ఓ దివ్య తెలిపారు. అలాగే రామారెడ్డి మండలం రాజమ్మ తాండలో మేకల మందపై చిరుత దాడి చేసి 3 మేకల్ని అడవి లోపలికి ఎత్తుకెళ్లింది. చిరుత సంచారంతో తాండావాసులు భయాందోళనకు గురవుతున్నారు. 12 రోజులుగా అటవీ ప్రాంతంలో పులులు సంచరిస్తున్న అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరవై ఏళ్ల క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ వద్ద రైల్వే గేటు ఏర్పాటు చేశారు. ఈ గేటు గతంలో పంచముఖి హనుమాన్ ఆలయం సమీపంలో ఉండగా పరిధి విస్తరణకు అనుగుణంగా ముందుకు జరపాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ రైలు వెళ్లే సమయంలో గేటు పడితే పావు గంట ఆగాల్సిందే. ఇక క్రాసింగ్ ఉంటే 20 నిమిషాల పైనే సమయం పడుతుంది. ఈ మార్గంలో నిత్యం 50 నుంచి 56 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసరంగా వెళ్లాలనుకునే వారికి ఇక నరకయాతనే. కామారెడ్డి జిల్లా కేంద్రం రోజు రోజుకి విస్తరిస్తోంది. 10 ఏళ్ల క్రితం 70,000 జనాభా ఉండగా ప్రస్తుతం 1,00,000 దాటింది. పాత కొత్త పట్టణాలను వేరు చేసే వార్ది ఒక్కటే ఉంది. ఇది ఇరుకుగా మారడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా కేంద్రంలో అండర్ పాస్ వారధుల నిర్మాణం జరిగితే సమస్య పరిష్కారం కానుంది. జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కు వెళ్లే అశోక్ నగర్ రోడ్డు మధ్యలో రైల్వే గేటు అడ్డంగా ఉంది. నిత్యం గేటు పడుతుండడంతో ఉదయం స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పాత కొత్త పట్టణాల మధ్యలో ఇరువైపులా 50 కాలనీలుంటాయి. నిజాం సాగర్ చౌరస్తా నుంచి వెళ్లే రైల్వే కమాండ్ వద్ద వాహనాలు నిలిచిపోతే అశోక్ నగర్ రైల్వే గేటు మీదుగా రావాల్సి ఉంటుంది. ఇక్కడ తరచూ గేటు పడుతుండడంతో ప్రజలకు నిరీక్షణ తప్పడం లేదు. భవిష్యత్తులో పట్టణ పరిధి విస్తరించే అవకాశాలు ఉండడంతో ప్రత్యామ్నాయ దారులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో స్నేహపురి కాలనీ మీదుగా కలెక్టరేట్ వైపు వెళ్లే దారికి ఒక అండర్ పాస్, మరో వార్డు నిర్మాణం అవసరం. పాత జాతీయ రహదారి మీదుగా అడ్లు, డ్రైవర్స్ కాలనీ, బీడీ వర్కర్స్ కాలనీ, గుమస్తా కాలనీ, మోషంపూర్ వైపు వెళ్ళడానికి ఈ మార్గం అనువుగా ఉంటుంది.
ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్ ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఈ నెల 26న కిమ్స్ ఆసుపత్రి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళావార్తిలో ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ క్యాన్సర్ ను ముందుగానే గుర్తిస్తే చికిత్స చేసే అవకాశం ఉందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో క్యాన్సర్ చికిత్స సులభమైందన్నారు. క్యాన్సర్ ను పూర్తిగా అరికట్టలేమని, తగ్గించే ప్రయత్నం చేయవచ్చన్నారు. ప్రజలు క్యాన్సర్ పరీక్ష చేసుకోవడానికి భయపడవద్దని సూచించారు. కిమ్స్ డాక్టర్ మధు గారు, డాక్టర్ గిరెడ్డి సార్, అండ్ అప్రిషియేట్ ఆల్ ద రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకొచ్చి కిమ్స్ వారిని మంచి కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పేసి నాకు వాళ్ళ ఈ PR పూర్ణచంద్ర వచ్చి కలవడం జరిగింది. సో ఇంత మంచి ఆపర్చునిటీ మా కామారెడ్డి ప్రజలకు ఇచ్చేందుకు థ్యాంక్ యూ కిమ్స్ టీమ్, థ్యాంక్ యూ మధు సార్. అండ్ అప్రిషియేట్ మన రోటరీ వాళ్ళు, మీరు అక్కడ ఏంటి సార్, మేము ఉన్నాము, ఇక్కడ ఉన్న లోకల్ మేము సపోర్ట్ చేస్తాము, హియర్ ఫర్ సర్వీస్, మేమందరూ ప్రజలకు చేస్తాము అని చెప్పి వాళ్ళు మన పూర్ణచంద్ర ఎంకరేజ్ చేయడం జరిగింది. సార్ మాకు కూడా ఏమి సపోర్ట్ కావాలి అదంటే డోంట్ వరీ, మా నుండి ఏమి చేస్తున్నా నేను మా డాక్టర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను, అండ్ కాలేజ్కి అన్ని చెప్తాను. ఇంకా మా దగ్గర కూడా కిమ్స్ టీమ్ వాళ్ళు వచ్చి మా డాక్టర్స్ కూడా పోయిన 3 days బ్యాక్ సండే రోజు కూడా మ్యామోగ్రామ్ టెస్ట్ బ్యాక్స్ మనకు జ్వరం రాగానే సర్ది తగ్గలేదు, జ్వరం 4-5 రోజులు వస్తుంది, టైఫాయిడ్ టెస్ట్, డెంగ్యూ టెస్ట్ ఇట్లా పరీక్షలు తీసుకుంటాము. ఇలా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ముందే చేసుకుంటే మనకి ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మన క్యాన్సర్ కూడా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఉంటుంది. అంటే ఒక స్టేజ్ 1 రాగానే క్యాన్సర్ తెలిసినాక మనకి మనం అవుతుందని కాదు, మనం మొదటి స్టేజ్లో కనుక తెలుసుకుంటే మన ఫ్యూచర్లో మనం అరికట్టచ్చు. ఇప్పుడు ఈరోజు మన మధు సార్ అందరూ మనకి వచ్చి మన ప్రజలకు ఏంటంటే ఎంతో ఖర్చు అయ్యింది, తక్కువ డబ్బులు రావడంలో చనిపోతుంది. ఒక సంవత్సరానికి 7 లక్షలు మన క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది, సర్వైకల్ క్యాన్సర్స్ 7 లక్షలు ఒక రోజు. సో ఇంత ఇది ఉన్నప్పుడు మనకి ఈ మధు వాళ్ళ కిమ్స్ టీమ్ రావడం వల్ల ఏంటి అని మనకి వెళ్తే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తే మనకు స్టేజ్ ఉంటే మనం మంచి మెడిసిన్స్ కానీ ఫ్యూచర్లో మనకి అరికట్టచ్చు క్యాన్సర్. సో ఐ అప్రిషియేట్ కిమ్స్ టీమ్ అండ్ రోటరీ టీమ్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్, అండ్ IMA is there to help them out.
థ్యాంక్ యూ వెరీ మచ్. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని 4 గదులలో 3 సర్కారు స్కూళ్లు నిర్వహిస్తుండటంపై మాజీ కౌన్సిలర్లు సబ్ కలెక్టర్ కమిటీ పత్రం అందజేశారు. అరకొర గదుల్లో 3 పాఠశాలలు కొనసాగుతుండటంతో విద్యా బోధన కష్టమవుతుందన్నారు. పాఠాలు అర్థం కాక విద్యార్థులు బోధించేందుకు ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపుర బీసీ కాలనీ యూపీఎస్ స్కూల్లో 4 గదులతో కొనసాగుతోంది. ఇదే పాఠశాలలో వీక్లీ మార్కెట్ యూపీఎస్ మరియు అర్ఫాత్ కాలనీ చెందిన యూపీఎస్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకోవడంతో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అర్ఫాత్ కాలనీలో ఉన్న ప్రభుత్వ స్థలంలో భవన నిర్మాణానికి 20 లక్షల నిధులు మంజూరు చేశారు. అయితే ఇస్లాంపుర పాఠశాలలో 3 సంవత్సరాల నుంచి ఈ 2 పాఠశాలలు తాత్కాలికంగా అక్కడి కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో భవన నిర్మాణ పనులు పిల్లల వరకే ఆగిపోయాయి. అయినా ఎవరు స్పందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే పిల్లలు ఎలా చదువుకుంటారని మాజీ కౌన్సిలర్లు విద్యార్థుల తల్లిదండ్రులు సబ్ కలెక్టర్ కిరణ్ మైకి వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. బాన్సువాడ పట్టణం ఇస్లాంపురలో ఒకటే బీసీ కాలనీలో ఒకటే స్కూల్, ఒకటే బిల్డింగ్లో 3 స్కూళ్ళు, 2 ప్రైమరీ స్కూల్, ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ గత 3 సంవత్సరాల నుండి టెంపరీగా షిఫ్ట్ చేస్తామని 3 సంవత్సరాల నుండి షిఫ్ట్ చేసి ఒకటే 4 రూమ్లలో 3 స్కూళ్ళు నడుపుతున్నారు. ఈ విధంగా చాలా దాదాపు 200 మంది విద్యార్థులు ఉన్న చాలా ఇబ్బందికరంగా అక్కడ నడుస్తున్నది. స్థానిక ఎంఈఓ గారు ఇప్పటి వరకు ఎటువంటి దీనిపై చర్య పట్టించుకోలేదు. దానిపై మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారికి కలిసి ఒక విన్నవించినాము. దీనిపై త్వరలోనే తల్లిదండ్రులతో మేము ఇక్కడ చర్య తీసుకోకుంటే తల్లిదండ్రులతో మరీ దీనిపై ఇంకా పెద్ద ఎత్తున. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తున్న కేటీఆర్ కు భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరిన జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్. కామారెడ్డి జిల్లాలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాల్. వర్షాకాలం నేపథ్యంలో వైద్యాధికారులు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశం. కామారెడ్డి జిల్లాలో ఆగని చేపట్టలు దాడి ఘటనలు. భయభ్రాంతులకు గురవుతున్న అటవీ ప్రాంత ప్రజలు. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ రైల్వే గేట్లో అవస్థలు పడుతున్న వాహనదారులు. వారిని నిర్మించి సమస్య పరిష్కరించాలని స్థానికుల డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతే సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.